రాబర్ట్ కియోసాకి ఇద్దరు తండ్రులు అయితే ఉన్నారు. ఇద్దరు తండ్రులు ఎలా ఉంటారు అని నన్ను మాత్రం అడగండి. ఇద్దరు తండ్రులలో ఒకతను ఏంటంటే బాగా కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదువుకొని తెలివితేటలు అయితే బాగా సంపాదించుకున్నాడు. 4 సంవత్సరాలలో చదవాల్సిన గ్రాడ్యుయేట్ని ఓన్లీ 2 సంవత్సరాలలో అయితే పూర్తి చేశాడు. ఇంకొక తండ్రి కూడా చదివాడు, బట్ తను ఎక్కువగా చదవలేకపోవడం వలన 8వ తరగతిలోనే మధ్యలోనే చదివి ఆపేశాడు. బట్ ఇద్దరు తండ్రులు ఏంటంటే ఇద్దరు తండ్రులలో కూడా ఒక మంచి గుణం ఏంటంటే కష్టపడే మనస్తత్వం అయితే ఉంది. ఇద్దరు వారి వారి రంగాలలో అయితే కష్టపడుతూ పైకైతే వచ్చారు. అందులో ఒక తండ్రి ఏంది అంటే ఎప్పుడు కూడా తనకి ధనానికి లోటే ఉండేది. ఎప్పుడు చూసినా కొన్ని అప్పులు అలాంటివి ఉండేది. తనకు ఉన్నంత మనీ కూడా తనకు కూడా సరిపోలేనంత దీనస్థితిలో అయితే ఉన్నాడు. అదే ఇంకొక తండ్రి అయితే తను టాప్ 10 ధనవంతులు అంటారు కదా అండి, అలాంటి ధనవంతులలో ఒకటిగా అయితే నిలిచాడు. ఇద్దరు తండ్రుల్లో ఒక తండ్రి చాలా ధనవంతుడు. తనకి ధనానికి అసలు ఎప్పుడూ లోట్లేదు. తనకి అనుభవించాల్సిన దానికన్నా ఇంకెక్కువే తనకి అంటే సరిపడే మనీ కన్నా ఇంకెక్కువ మనీ తన దగ్గర ఉండడం వలన తను చాలా సేవా కార్యక్రమాలకి, చర్చిలకి, పేదలకి అన్నదానం, వస్త్రదానం, కరెన్సీ రూపంలో చాలా వరకు దానాలు చేసి మంచి పేరుతో అయితే చనిపోయాడండి. ఇంకొక తండ్రి ఏంటంటే వాస్తవానికి తన దగ్గర మనీ ఎక్కువ లేకపోవడం వలన తను చేసిన అప్పులు కూడా కనీసం తీర్చలేని పరిస్థితిలో ఉండి అప్పులు కూడా కరెక్ట్ తీర్చకుండా తనైతే చనిపోయాడండి. నిజానికి చెప్పాలంటే ఇద్దరు గటికులే, ఇద్దరు గొప్పవారే, ఇద్దరికి కూడా చదువు అంటే మక్కువే. బట్ వాళ్ళు చదివిన పద్ధతులు, చదివిన తీరులో వాళ్ళకి చెప్పిన విధానం మాత్రం చాలా తేడాగా ఉంటుందండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇద్దరికి ఎదుటి వాళ్ళని అట్రాక్టివ్ చేసే మంచితనం అయితే ఇద్దరిలో ఉందండి. రిచ్ డాడీ ఫస్ట్ నుండి ధనవంతుడు కాదండి. పూర్ డాడీ ఫస్ట్ నుండి పేదవాడు కాదు. ఇద్దరు కూడా బాగా కష్టపడ్డారు. బట్ డబ్బు దగ్గరికి వచ్చేసరికి వారి వారి ఆలోచనలు, వారి వారి అభిప్రాయాలు మాత్రం వేరు వేరు రకాలుగా ఉండేవి. అందులో ఒకరు ఎలా ఆలోచించేవారు అంటే పూర్ డాడీ ఉన్నాడు కదా, పేదవాడి డాడీ, తను ఎలా ఆలోచించారంటే డబ్బు చాలా పాపిష్టిది, అన్ని అరిష్టాలకి ధనదాహానికి మూలం డబ్బే అనేవాడు. ఇంకొక రిచ్ డాడీ ఎలా ఆలోచించేవాడు, అసలు డబ్బే లేకపోతే అన్ని అరిష్టాలకు మూలం అనేవాడు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒకరేమో డబ్బు పాపిష్టిది, ధనదాహానికి అన్ని అరిష్టాలకి మూలం అని ఒకరు అంటారు. ఇంకొకరేమో అసలు డబ్బే లేకపోతే అన్ని అరిష్టాలకి మూలం అని అంటారు. కరెక్ట్ అర్థం చేసుకోవాలి సెంటెన్స్. నిజానికి ధనవంతులు ఇంకా ధనవంతులు అవ్వడానికి, పేదవారు ఇంకా పేదవారు అవ్వడానికి అసలు డబ్బు ఎలా సంపాదించాలి అనే అవగాహన లేకపోవడం మాత్రమే కారణమండి. వాస్తవానికి స్కూల్లో అయినా కాలేజీలో అయినా డబ్బుల గురించి ఎక్కడ చర్చించరు. తల్లిదండ్రులు పిల్లలకి చెప్తేనే డబ్బు గురించి అయితే తెలుస్తుందండి. ఇక ధనవంతులు ఏంటంటే వాళ్ళ పిల్లలకి డబ్బు ఎలా సంపాదించాలి, సంపాదించిన మనీని ఎలా పొదుపు చేయాలి అని వాళ్ళ పిల్లలతో అయితే చర్చిస్తారండి. పేదవారు వచ్చేసి ఏం చేస్తారు, అరే బంగారం కన్నా చిన్ని తండ్రి స్కూల్కి అయితే వెళ్ళురా, బాగా కష్టపడు, బాగా మార్కులు తెచ్చుకో, క్లాస్ ఫస్ట్ రావాలరా, ఇలా చెప్పుకుంటే అయితే పిల్లలు పంపిస్తూ ఉంటారండి పేదవాళ్ళు. వాస్తవానికి స్కూల్లో కానీ కాలేజీలో కానీ మనీ గురించి ఎక్కడ చర్చించరు. బాగా చదవాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, మార్కులు ఎక్కువ ఏ గ్రేడ్ తెచ్చుకోవాలి, మార్కులు బాగా తెచ్చుకోవాలి, ఇలా మాత్రమే చెప్తారండి. ఎంత బాగా చదివి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చిన మంచి జాబ్లో సెటిల్ అయిన వాళ్ళకు కూడా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు అయితే చాలా ఉంటున్నాయండి. ఈ పుస్తక రచయితకు ఇద్దరు తండ్రులు ఉండడం వలన తను ఒక అవగాహనకైతే వచ్చారండి. ఇందులో పూర్ డాడీ అంటే పేదవాడైన డాడీ ఎలా ఆలోచిస్తాడు అంటే నేను ఇది కొనలేను అంటాడు. అదే ధనవంతుడైన డాడీ, రిచ్ డాడీ ఏమంటాడు, ఇది నేను ఎలా కొనగలను అంటే ఏం చేస్తే నేను కొనగలను, ఏ పని చేస్తే నేను కొనగలను అని ఆలోచిస్తారు. నేను కొనలేను అని మైండ్లోకి రాగానే మన మెదడేంది, మన బుర్ర పని చేయడం ఆగేసి అక్కడికే స్టాప్ అయిపోతుంది. నేను కొనలేనని ఫిక్స్ అయినప్పుడు మన మెదడు పని చేయదు, అయిపోయింది, అక్కడికే స్టాప్. అదే ఈ వస్తువు నేను ఎలా కొనగలను, ఏం చేస్తే నేను కొనగలను అన్న ఆలోచన రాగానే మన మెదడు అనేది యాక్టివేట్లో ఉంటుంది, అంటే చురుకుగా పనిచేస్తుంది.
బుర్రకి పదును పెట్టామన్నట్టు. ఏం చేస్తే మనం కొనగలము అనే ఆలోచన రాగానే మనకు తెలియకుండానే కొన్ని థాట్స్ అయితే వస్తాయి. దానివలన మనము అది ఏదైనా సాధించాలనే తపన మన మెదడులో మొదలవుతుంది. సాధించాలనే తపన మొదలైనప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే దానికి కావాల్సిన పని అయితే మనం చేస్తాం, ఆ వస్తువు అయితే మనం కొనేస్తాం. ఈ పుస్తక రచయితలో ఇద్దరు తండ్రులు బాగా కష్టపడ్డారు. బట్ ఒక తండ్రి ఏంది అంటే డబ్బుకు సంబంధించి తన మెదడుకి అస్సలు పని పెట్టలేదండి. ఇంకొక తండ్రి ఏంటంటే తన మెదడును ఎప్పటికప్పుడు తట్టి నిద్ర లేపి తన మెదడును అయితే చురుకుగా యాక్టివేట్గా ఉంచుకున్నాడు. ఏం చేయాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాం, ఏం చేస్తే విజయాన్ని పొందుతాం, ఎలా కష్టపడితే ఎలా సంపాదిస్తాం అనే ఆలోచనలతో తన మెదడుకి అయితే పని పెట్టాడండి. ఇక్కడ ఏంది అంటే ఒక వ్యక్తి బాగా ప్రతిరోజు వ్యాయామం చేస్తారండి. ఇంకొక వ్యక్తి టీవీ ముందు కూర్చొని టైం పాస్ చేస్తూ కాలం అయితే అలా గడిపేస్తూ ఉంటారు. వ్యాయామం చేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా హెల్తీగా ఆరోగ్యంగా అయితే ఉంటారు. అలాగే మెదడుకి పని పెట్టిన వాళ్ళు, మెదడుకి వ్యాయామం ఇచ్చేవాళ్ళు మంచి మంచి ఆలోచనలతో ఏమేం చేయాలి, ఏమేం చేస్తే మనం సక్సెస్ అవుతామని మంచి మంచి ఆలోచనలు అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడ తన మెదడును మంచిగా ఉపయోగించుకున్న వాడేమో ఆర్థికంగా స్థిరపడ్డాడండి. తన మెదడును ఉపయోగించుకోలేని వాడు కష్టాల పాలై మొత్తం అప్పుల పాలై నిండా మునిగాడండి.